పని మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, మన టైమింగ్స్ కాదు, వాళ్ళ టైమింగ్స్ కోసం మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. సో ఈ టైం వేస్ట్ అయ్యే పనులన్నీ కూడా ఈ రోబోకి అప్పచెప్పేసామంటే ఇది చక్కగా చేసేస్తుందండి. ఏదైనా ఆఫీస్లో ఉన్నాము, ఇంకో 1 అవర్లో ఇంటికి వచ్చేస్తాము, వచ్చిన తర్వాత ఈ ఊడడం తుడవడం అవన్నీ మనం చేయకుండా చక్కగా అక్కడి నుంచి ఆపరేట్ చేసేయచ్చు. మనం వచ్చేసరికి ఇల్లంతా కూడా క్లీన్గా నీట్గా చేసి పెట్టేస్తుంది. మన చిట్టి రోబో ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. దీనికి ఒక మంచి నేమ్ కూడా సజెస్ట్ చేయండి నాకు. ఆ నేమ్తో నెక్స్ట్ వీడియో నుంచి మనం దీన్ని పిలుచుకుందాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈ వీడియో రివ్యూ షూట్ చేయడం కోసం లిటరల్లీ 1 మంత్ వెయిట్ చేశానండి. 1 మంత్ నేను వెయిట్ చేసి షూట్ చేస్తున్నాను ప్రాపర్ రివ్యూ ఇవ్వాలని చెప్పేసి. సో ఇంతకీ వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూసారు కాబట్టి. సో ఎస్, మన వీడియోలో ఈరోజు రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ని అయితే నేను రివ్యూ చేయబోతున్నాను. అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఇది నేను నవంబర్ 10th ఏమో తీసుకున్నానండి. దగ్గర 1 మంత్ దాటింది. సో అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు చేసిన రివ్యూస్లో ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. అందువల్ల ప్రాపర్గా యూజ్ చేసి బాగుంటేనే రివ్యూ చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి వెయిట్ చేసి రివ్యూ చేస్తున్నాను. సూపర్ ప్రోడక్ట్ అండి. అసలు మామూలుగా ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, మన టైమింగ్స్ కాదు, వాళ్ళ టైమింగ్స్ కోసం మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఆమె మార్నింగ్ 5 o'clock వస్తుందంటే మనం మార్నింగ్ 5 o'clock లేసి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఈవినింగ్ 7కి వస్తుందంటే మనం ఈవినింగ్ 7కి ఇంట్లో ఉండాలి. లేదంటే కీస్ వాళ్ళకి ఇచ్చేసి, మనకైనా వర్క్ ఉందనుకోండి, కీస్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాల్సిందే. అంటే ఇల్లు మొత్తం వాళ్ళకి అప్పచెప్పాల్సిందే. మనకి లోపల భయంగా ఉంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, వర్కింగ్ ఉమెన్స్కి అయితే అస్సలు ఇంకా వర్కర్తోని మనకి టైమింగ్ సెట్ అవ్వు. మన టైమింగ్స్ వేరు, వాళ్ళ టైమింగ్స్ వేరు. అట్లా చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. వర్కింగ్ ఉమెన్స్ అనే కాదండి, ఇంట్లో కూడా మనం ఏదైనా బిజినెస్ అట్లా చేసుకునే బిజినెస్ ఉమెన్స్ కానీ, ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఇంట్లో పిల్లలకి వంట చేసి పెట్టడం అయినా కూడా మన క్వాలిటీ టైంని ఈ క్లీనింగ్కి, ఉడవడంకి, తుడవడంకి స్పెండ్ చేయకుండా ప్రాపర్గా వేరే థింగ్స్ పైన మనం స్పెండ్ చేసామంటే మనకు కొంచెం యూటిలైజ్ అవుతుంది. సో ఈ టైం వేస్ట్ అయ్యే పనులన్నీ కూడా ఈ రోబోకి అప్పచెప్పేసామంటే ఇది చక్కగా చేసేస్తుందండి. సో అంతకుముందు ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్కి సంబంధించి నేను చాలా వీడియోస్ చూశాను. ఒక డౌట్ ఉండేదన్నమాట, ఇది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉండేది. బట్ ఒక 1.5 year బ్యాక్ అప్పుడే కొత్తగా ఇవి లాంచ్ అయిన టైంలో ఏంటి అంటే మనకి దీంట్లో వైఫై ఆప్షన్స్ కానీ ఇవన్నీ లేకుండే అనమాట. రిమోట్తో ఆపరేట్ చేయాల్సి వచ్చేది మనం. బట్ ఇప్పుడైతే అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్తో సూపర్గా వచ్చేసాయి. దీనికి వైఫై కనెక్ట్ చేసుకోవాలి మనము. ఇక్కడ మనం ఇంట్లో లేకున్నా కూడా మనం ఏదైనా ఆఫీస్లో ఉన్నాము, ఇంకో 1 అవర్లో ఇంటికి వచ్చేస్తాము, వచ్చిన తర్వాత ఈ ఊడడం తుడవడం అవన్నీ మనం చేయకుండా చక్కగా అక్కడి నుంచి ఆపరేట్ చేసేయచ్చు. మనం వచ్చేసరికి ఇల్లంతా కూడా క్లీన్గా నీట్గా చేసి పెట్టేస్తుంది. ఇది వెట్ అండ్ డ్రై బోత్ 2 క్లీనింగ్స్ అయితే చేస్తుందండి. సూపర్గా చేస్తుందండి. అసలు నేను రివ్యూ చేయడం కోసం ఇలా వెయిట్ చేస్తున్నాను. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే జస్ట్ ఇది ఎలా ఊడుస్తుంది, ఎలా తుడుస్తుంది, డస్ట్ ఎలా కలెక్ట్ చేస్తుంది అంతవరకే చూపిద్దాం అనుకున్నాను. నార్మల్గా అలాగే రివ్యూ చేస్తూ ఉంటాను కాబట్టి. బట్ ఈ ప్రోడక్ట్కి మాత్రం పర్టికులర్గా ఈ ప్రోడక్ట్కి మాత్రం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఆపరేట్ చేయాలి, అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే కొత్తగా తీసుకున్న తర్వాత ఆ బుక్ అంతా చదువుతూ కూర్చోవాలి, మాన్యువల్ బుక్ అంతా చూస్తూ కూర్చోవాలి. దీనికి సంబంధించి యూట్యూబ్లో రివ్యూస్ కోసం చూశాను. బట్ ఈ ప్రోడక్ట్కి ఎక్కువగా రివ్యూస్ లేవు, 1-2 ఉన్నాయి అంతే. ఇంకా నేను అమెజాన్లో రివ్యూస్ చూశాను, ప్లస్ మాన్యువల్ బుక్ అంతా చదివి అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే మన ఇల్లు మొత్తం మ్యాప్ వచ్చేస్తుందండి. ఎక్కడ క్లీన్ చేయమంటే అక్కడ క్లీన్ చేస్తుంది. ఇక్కడ వరకు మనం మ్యాప్ పెట్టేసుకొని ఇక్కడ వరకే క్లీన్ చేయాలంటే అక్కడ ఆ పార్ట్ వరకే క్లీన్ చేస్తుంది. ఇల్లు మొత్తం తుడిచేసిన తర్వాత అప్పుడు నేను రోబో వ్యాక్యూమ్ అయితే పెట్టానండి. చిన్న డస్ట్ వచ్చేసింది కార్నర్స్లో. అట్లా మనం చీపురుతో ఊడ్చినప్పుడు ఆ డస్ట్ అంతా రాదండి. ఒకవేళ వచ్చినా కూడా పైకి లేస్తూ ఉంటుంది అనమాట. మనం చీపురుతో ఊడిస్తే పైకి లేస్తూ ఉంటుంది. సో ఆ పైకి లేసిన డస్ట్ని కూడా ఇది మొత్తం క్లీన్ చేసేస్తుంది. చిన్న డస్ట్ పార్టికల్స్ కొన్ని అయితే మనకు కనిపించవు, అలాంటి వాటిని కూడా క్లీన్ చేసి కలెక్ట్ చేస్తుంది. చాలా యూజ్ అవుతుందండి. అంటే ఒక 50,000 ఎబో అమౌంట్ పెట్టండి. అంతకుముందు అయితే మనకి రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చేది కాదు. బట్ ఇదైతే మనకి ఒక 30,000 రేంజ్లో అయితే ఈ ప్రోడక్ట్ ఉంది. నేను తీసుకున్నప్పుడు అయితే 30,000 ఉంది. బట్ ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో ఇది వచ్చేసి అగారో రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్, మోడల్ వచ్చేసి ఆల్ఫా అనమాట. సో ఇది చూడడానికి ఇదిగోండి ఇంతే. అసలు మన చీపురు ఆక్యుపై చేసినంత స్పేస్ కూడా ఇది ఆక్యుపై చేయదు. మంచిగా ఒక కార్నర్లో పెట్టేసామంటే ఛార్జింగ్ అయిపోయినాక అదే వెళ్ళి ఛార్జ్ పెట్టేసుకుంటుంది, అదే క్లీన్ చేస్తూ ఉంటుంది. మనం ఇంకా టైమింగ్స్ పెట్టేసి ఎవ్రీడే సెలెక్ట్ చేసుకొని ఒక ప్రాపర్ టైమింగ్ పెట్టుకున్నామంటే దాని టైంకి అది వర్క్ చేసేస్తూ ఉంటుందండి. మనం వర్కర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
అంటే మాన్యువల్గా చేసే వర్క్స్ కొంచెం డిలే అవుతూ ఉంటాయి కానీ రోబోట్స్ చేసే వర్క్స్ అస్సలు డిలే అవ్వవు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో షురూ చేసేద్దాం. మన చిట్టి రోబో ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. అండ్ మా చిట్టి రోబో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ దీనికి ఒక మంచి నేమ్ కూడా సజెస్ట్ చేయండి నాకు. ఆ నేమ్తో నెక్స్ట్ వీడియో నుంచి మనం దీన్ని పిలుచుకుందాం. ఓకేనా, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. సో ప్రోడక్ట్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. రౌండ్ షేప్లో ఉంటుంది. దీనిపైన 2 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి పవర్ బటన్, ఒకటి హోమ్ బటన్. హోమ్ సింబల్లో ఉంది హోమ్ బటన్. అండ్ ఇంకొకటి వైఫై అనమాట. అది వైఫై కనెక్ట్ చేశాక ఆన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి లేజర్ రాడర్ అండి. అండ్ ముందు మనం చూస్తుంది బంపర్ అనమాట. ఇది ఏంటి అంటే ముందు ఏదైనా ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే చూసుకొని ఈ విధంగా వెనక్కి వెళ్ళడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇదేమో రూట్ మ్యాపింగ్కి యూజ్ అవుతుందండి. మన హౌస్ అంతా కూడా ఒక మ్యాపింగ్ స్కెచ్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ పార్టీషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ డివైడ్ చేసుకుంటుంది అనమాట. ఒక్కసారి మన రోబో వాక్యూమ్ క్లీనర్ని వెనక్కి తిప్పి కూడా చూద్దామండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదిగోండి ఇక్కడ మనం చూస్తే 2 వీల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ వీల్స్ ఏంటి అంటే మన రోబో వాక్యూమ్ ముందుకి వెనక్కి వెళ్ళడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఇదేమో మల్టీ డైరెక్షనల్ వీల్ అండి. ఇది ముందుకి వెనక్కి, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకి 4 బ్రషెస్ అయితే ఇస్తారండి. ఇవి సైడ్ బ్రషెస్ అనమాట. యాక్చువల్గా 2 మనం యూజ్ చేసుకుంటాము. ఎక్స్ట్రా ఇంకొక 2 పెయిర్ అయితే మనకి ఇచ్చారనమాట. దీంట్లో ఏంటి అంటే రెడ్ అండ్ గ్రీన్ ఇండికేటర్ ఉంటుంది. ఏ కలర్ ఉన్న దానికి అది సెట్ చేసేసుకోవాలి మనం. ఇవి సైడ్ బ్రషెస్. ఇవి కార్నర్స్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఒక దగ్గరికి కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దీని ద్వారానే మనకి డస్ట్ అనేది వాక్యూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ముందు 2 బ్రషెస్, ముందు సైడ్ బ్రషెస్ ఉన్నాయి కదా లెఫ్ట్కి అండ్ రైట్కి. అండ్ మధ్యలో మళ్ళీ ఒక రోలర్ బ్రష్ ఉంటుంది. సో కంప్లీట్గా అక్కడ ఏమైనా ఎస్కేప్ అయితే ఇది మళ్ళీ కలెక్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో కలెక్ట్ చేసిందంతా కూడా మనకి వెనకాల డస్ట్ కలెక్టర్ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ మధ్యలో రోలింగ్ బ్రష్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఏమైనా హెయిర్ కానీ అలా దారాలు అట్లాంటివి ఏమైనా స్టిక్ అయ్యాయి అనుకోండి దాన్ని కట్ చేసుకోవడానికి ఒక నైఫ్ లాంటిది కూడా ఇచ్చారు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి డస్ట్ కలెక్టింగ్ ట్యాంక్ అనమాట. దీంట్లోనే మనము వాటర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. మాప్ వేసుకోవడానికి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ డస్ట్ కలెక్టింగ్ ట్యాంక్ 2 ఇందులోనే ఉంటాయండి. ఇది 2 in 1 అనమాట. మనకి డస్ట్ బిన్ అండ్ వాటర్ ట్యాంక్ 2 ఉంటాయి. అంటే సపరేట్గా ఉంటాయి అనుకోండి, కాకపోతే ఒకే యూనిట్లో ఇవి వచ్చాయి మనకి. ఈ డస్ట్బిన్లోనే పైన మనకి హై ఎఫిషియన్సీ ఫిల్టర్ ప్లస్ స్పాంజ్ కూడా వస్తుందండి. ఈ డస్ట్ అంతా ఎందుకుందంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇప్పుడు వీడియో కోసం కొంచెం పైన క్లీన్ చేసి షూట్ చేస్తున్నాను. సో దీంట్లో మనకి ఈ విధంగా ఫిల్టర్ వస్తుందండి. ఈ ఫిల్టర్ని వాటర్తో అస్సలు వాష్ చేయకూడదు. బ్రష్ ఇస్తారు మనకి. ఆ బ్రష్తోని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి మనము ఇల్లు ఊడ్చుకోవచ్చు, అలాగే తుడుచుకోవచ్చు కూడా. సో మాప్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ మాప్ క్లాత్స్ 2 వస్తాయి మనకి. వాటిని జస్ట్ ఇలా స్టిక్ చేసేయడమే. వెనకాల మనకి స్టిక్కర్ లాగా ఉంటుంది, దానికి ఇట్లా అటాచ్ చేసేయడమే అనమాట. ఒకటి యూజ్ చేసుకొని ఆరేసుకున్న తర్వాత ఇంకొకటి యూజ్ చేసుకోవచ్చు. అది జస్ట్ అటాచ్ చేసేసి మనము రోబోట్ వాక్యూమ్ క్లీనర్కి ఫిక్స్ చేసామంటే ఆటోమేటిక్గా మన డివైస్ వచ్చేసి వెట్ వాక్యూమ్ క్లీనర్ మోడ్లోకి వెళ్ళిపోతుందండి. సో ట్యాంక్లో వాటర్ ఫిల్ చేసి ఆన్ చేసామంటే చక్కగా ఇల్లంతా కూడా నీట్గా తుడిచేస్తుందండి. ఈ ప్రోడక్ట్తో పాటే మనకి ఈ విధంగా పెద్ద మాన్యువల్ బుక్ అయితే వస్తుంది. ఇదంతా బాగా చదువుకోవాలి. ఒక 1, 2, 3 టైమ్స్ వరకు కూడా మనకి అర్థం కాదు, ఎందుకంటే మనకు అలవాటు లేని ప్రోడక్ట్ కదా ఇది. కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ నాకు అలా అనిపించింది. మీకు ఎలా అవుతుందో తెలియదు కానీ నాకైతే ఫస్ట్ 2-3 టైమ్స్ యూజ్ చేసే వరకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. తర్వాత అసలు ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock పెట్టుకుంటాను నేను. చక్కగా లేచేసరికి హాల్, కిచెన్ అంతా క్లీన్ చేస్తుంది. తర్వాత మేము లేచిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్లో ఆన్ చేసేస్తాను. బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తుందండి. చాలా ఈజీ అయిపోతుంది వర్క్ దీంతోనైతే. ఈ డివైస్ని మనం మానిటరింగ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా వైఫై కనెక్షన్ అయితే ఉండాలండి. సో మనము డివైస్కి వైఫై కనెక్ట్ చేసిన తర్వాత మన ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి స్మార్ట్ లైఫ్ అనే ఒక యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇక నేను అదే చేశాను. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ యూనిట్లో హౌస్ బటన్ అలాగే స్టార్ట్ బటన్ ఇవి 2 డబుల్ ప్రెస్ చేసి ఒక 3 seconds అలా పట్టుకొని ఉంటే అప్పుడు మనకి వైఫై అయితే కనెక్ట్ అవుతుంది. సో అంటే డివైస్కి ప్లస్ యాప్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది కనెక్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం మన హౌస్ రూట్ మ్యాప్ అంతా సెట్ చేసుకోవచ్చు. అండ్ మన రోబో ఎక్కడ ఏ పర్టికులర్ ప్లేస్లో క్లీన్ చేయాలి అనేది కూడా మనం అక్కడ డివైస్ పైన సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ వాష్రూమ్ ముందు క్లీన్ చేయాలా, లేదంటే ఓన్లీ డైనింగ్ టేబుల్ దగ్గర క్లీన్ చేయాలా, లేదంటే ఓన్లీ టీపై పైన క్లీన్ చేయాలా, టీవీ యూనిట్ దగ్గర మాత్రమే క్లీన్ చేయాలా, కిచెన్ మాత్రమే క్లీన్ చేయాలా, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నీ ఉంటాయండి. టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని మినిట్స్ మనకి క్లీన్ చేయాలి అండ్ ఏ రోజు ఏ టైంకి క్లీన్ చేయాలి అదంతా కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా. ఇంకా నేను ఇన్ డీటెయిల్గా చెప్తే ఇది ఒక 1/2 hour వీడియో అవుతుందని చెప్పేసి నేను జస్ట్ అట్లా షార్ట్కట్లో చెప్తున్నాను. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే దాంట్లో అన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఇంకా నేను మళ్ళీ పర్టికులర్గా ఈ ఆప్షన్ ఇది అనేది క్లియర్గా మెన్షన్ చేయట్లేదు.
డివైస్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ యాడ్ డివైస్ కనెక్ట్ అయిపోయినాయి, కూడా కనెక్ట్ అయిపోయింది. డన్. కిచెన్ అండ్ హాల్ క్లీనింగ్ అయితే తీసుకున్నాను. హాల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చక్కగా దానంతట అదే ఇదిగోండి కిచెన్లోకి వెళ్ళిపోయి క్లీన్ చేసేస్తుంది. మనము ఒకవేళ అడ్డొచ్చామనుకోండి సెన్సార్ ఉంటుంది కాబట్టి మనకు తగలకుండా వెనక్కి వచ్చేసి వెళ్ళిపోతుంది. హైట్స్ పై నుంచి ఒకటి కింద పడదండి, మీకు చూపిస్తాను. అది కూడా నేను సెంటర్ టేబుల్ పైన పెట్టి చూపిస్తాను. హైట్ ఉంది అంటే కింద పడదనమాట, వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఏదో చెప్పినట్టే చేస్తుంది. చాలా యూజ్ అవుతుందండి. అసలు ఇది రీఛార్జబుల్, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఛార్జింగ్ అయిపోయే ముందు కూడా అంటే 10% అట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇదే ఛార్జ్ కూడా చేసుకుంటుందండి. దీంట్లో మనకి 4 సక్షన్ మోడ్స్ ఉంటాయి, అందువల్ల సన్న సన్న డస్ట్ కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. సో ఇప్పుడైతే టీపై పైన పెట్టానండి. ఇది హైట్స్ పైన ఉన్నప్పుడు కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే వ్యాక్యూమ్ చేసేసిందండి. చూద్దాం ఎంత డస్ట్ కలెక్ట్ చేసిందో ఏంటో. ఓపెన్ చేద్దాం. హెయిర్ అంతా ఇదిగోండి, పప్పీస్ హెయిర్ అంతా ఇందులోకి వచ్చేసింది. ఎంత డస్ట్ వచ్చింది చూడండి అసలు. ఇంట్లో ఇల్లు పొద్దున్నే తుడిచేసానండి నేను, అయినా కూడా ఇదిగోండి ఈ సన్న డస్ట్ చూడండి. ఇదంటే ఇప్పుడు నేను వీడియో కోసం ఈ సేమియా వేసాను, కానీ ఈ సన్న డస్ట్ పార్టికల్స్ ఇవి మనం ఊడిస్తే రావు. చాలా బాగా క్లీన్ చేస్తుందండి అసలు, సూపర్. డ్రై వ్యాక్యూమ్తో పాటు మాప్ కూడా వేస్తుందని చెప్పాను కదండి. సో అది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము. సో దీంట్లో మనకి 2-in-1 ట్యాంక్ వస్తుందని చెప్పాను కదా, దాంట్లోనే మనం వాటర్ కూడా ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి చిన్న నాజిల్ ఉంటుంది, దాంట్లో వాటర్ ఫిల్ చేసేసి క్లోజ్ చేసేసి పెట్టేసేయాలి. సో ఇది అటాచ్ చేసేసాను. కింద మనకి మాప్ క్లాత్స్ కూడా 2 ఇచ్చారు కదా, స్టార్టింగ్లో చూపించాను కదా మనకు వచ్చిన యాక్సెసరీస్లో. సో ఆ మాప్ క్లాత్ కూడా అటాచ్ చేసేసి ఇంకా ఫిక్స్ చేసేసి ఆన్ చేసేసానండి. సో ఇది ఫిక్స్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వెట్ వ్యాక్యూమ్ తీసేసుకుంటుందండి. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని పసుపు వాటర్ తీసుకొచ్చి ఈ సెంటర్ టేబుల్ పైన వేసాను నేను. ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం మనం. సో మాప్ అయితే వేసేసిందండి. ఇదిగోండి మనం ఇక్కడ టీపై పైన వేసిన పసుపు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసింది. ఇది జస్ట్ ఇంకా మనం ఇట్లా రిమూవ్ చేసేసి వాష్ చేసుకోవడమే. ఇలా తీసేసి వాష్ చేసుకోవచ్చు, ఈజీ అన్నమాట. సో నా కోసం ఎవరైనా పని చేసే వాళ్ళు ఉన్నారంటే అది ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనరే అండి. చాలా బాగా క్లీన్ చేస్తుంది. సో ఐ హోప్ ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి. ఇదండి ఈ రోజుకైతే వీడియో. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.